ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలితాలు కాదు. ఈరోజు డిసెంబర్ 17. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందియున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒకే ఒక్క రోజులో పరిష్కారం చూపబడును. ఈరోజు ధనుస్సు రాశి వారికి దేవుడే ప్రత్యేకంగా ఇచ్చిన రోజు. చాలామందికి రాని అదృష్టం ఈరోజు మీకు దగ్గరికి వస్తుంది. అందుకనే ఎవరికీ దక్కని అదృష్టం మీకు మాత్రమే దక్కే అవకాశం అని థంబ్‌నెయిల్‌లో స్పష్టంగా చెప్పాను. మిత్రులారా, కొన్ని రోజులు మన జీవితంలో చిన్నవిగా కనిపిస్తాయి. కానీ అవే రోజులు భవిష్యత్తును మారుస్తాయి. డిసెంబర్ 17 ధనుస్సు రాశి వారికి అలాంటి రోజు మాత్రమే. ఇక ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ జీవితానికి చాలా కీలకం. ముందుగా అయితే ధనస్సు రాశి వారి జన్మ లక్షణాల గురించి తెలుసుకుందాం. ధనస్సు రాశి వారు దేవుడి ప్రత్యేక సృష్టి అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అలాగే సత్యం మాట్లాడడం, ధర్మం వైపు మాత్రమే నిలబడడం, ఇతరుల బాధ చూసి కదిలిపోవడం, అవసరమైతే తమను తాము త్యాగం చేయడం, ఇవి మీ ధనస్సు రాశి వారి సహజ లక్షణాలు. మీరు బయటకు చాలా బలంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా సెన్సిటివ్. ఎవరైనా బాధపడితే చెప్పరు, బాధ పెడితే కూడా చెప్పరు, కానీ లోపల బాధపడతారు. ఇలాంటి మనసు ఉన్నవారికి దేవుడు ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపరు. డిసెంబర్ 17న ఈ లక్షణాలే మీ అదృష్ట ద్వారాలు తెరుస్తాయి. అయితే ధనుస్సు రాశి వారి స్వభావ విశ్లేషణ మరియు అంతర్మదనం ఎలా ఉంటుంది? ధనుస్సు రాశివారి స్వభావం కొంచెం ప్రత్యేకం మిత్రులారా. వీరికి స్వేచ్ఛ కావాలి. ఎవరైనా కంట్రోల్ చేయడం నచ్చదు. అంటే మీరు ఇలాగే ఉండాలి, ఇలా చెయ్యాలి అంటే వాళ్ళు అస్సలే చెయ్యరు. ఇక జీవితాన్ని ఒక ప్రయాణంగా చూస్తారు. ఎప్పుడూ ఎదగాలనే కోరుకుంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు అందరినీ నమ్మేస్తారు. ప్రతి ఒక్కరిని మంచివాడిగానే భావిస్తారు. డిసెంబర్ 17న మీకు వచ్చే అవకాశం చాలా విలువైనది. కానీ అతి నమ్మకం వల్ల దాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈరోజు మనసుతో కాకుండా వివేకంతో నిర్ణయం తీసుకోవాలి. ఇక డిసెంబర్ 17 పూర్తి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? గురుగ్రహం మీ అదృష్టానికి రాజు. ధనుస్సు రాశికి అధిపతి గురుగ్రహం. ఈరోజు గురుగ్రహం మీకు చాలా బలంగా మరియు అనుకూలంగా ఉంది. ఆగిపోయిన పనులు మొదలవుతాయి. దేవుడి సహాయం స్పష్టంగా కనిపిస్తుంది. సరైన సమయంలో సరైన వ్యక్తి మీకు కలుస్తారు. ఇదే ఎవ్వరికీ దక్కని అదృష్టం. ఇక చంద్రగ్రహం మనసు పరీక్ష. చంద్రుడి ప్రభావంతో ఉదయం కొంత గందరగోళం మరియు నిర్ణయాలపై సందేహం ఉంటుంది. ఎవరో ఒకరు మాటలతో మిమ్మల్ని ప్రభావితం చేస్తారు. కానీ మధ్యాహ్నం తర్వాత మనసు స్థిరపడుతుంది. అప్పుడు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్నే మార్చగలదు. ఇక శని ఓర్పుకు ఫలితం. శనిదేవుడు ఈరోజు మీ ఓర్పును పరీక్షిస్తాడు. ఓర్పుతో ఉంటే మీరు ఊహించని స్థాయిలో ఫలితం వస్తుంది. ఇక ఉద్యోగ జీవితం. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా కీలకం. అధికారుల దృష్టిలో పడే అవకాశం ఉంది. ఇక బాధ్యతలు కూడా పెరుగుతాయి మరియు భవిష్యత్తులో ప్రమోషన్కి ఈరోజే బీజం పడుతుంది. ఒక చిన్న మాట, ఒక చిన్న పని మీ కెరీర్ని పూర్తిగా మార్చేస్తుంది. నిరుద్యోగులకు ఈరోజు వచ్చే సమాచారం లేదా కాల్ చాలా కీలకం. దాన్ని నిర్లక్ష్యం మాత్రం అసలే చేయవద్దు. ఇక వ్యాపారం పెట్టుబడులైతే వ్యాపారస్తులకు డిసెంబర్ 17 సాధారణ రోజు కాదు. కొత్త డీల్ వస్తుంది మరియు పాత సమస్యలకు పరిష్కారం కూడా లభించవచ్చు. మరియు కొత్త వ్యక్తి ద్వారా లాభం పొందే అవకాశం కూడా ఉంటుంది. కానీ డబ్బు విషయంలో సంతకం చేసే ముందు 2 సార్లు ఆలోచించండి. ఇక ధనం ఆర్థిక పరిస్థితి అయితే ఈరోజు డబ్బు రాక పెరుగుతుంది. పాత బాకీలు వస్తాయి. అనుకోని లాభం కూడా వస్తుంది. కానీ ఖర్చులు కూడా ఉంటాయి. అందుకే సంతులనం అవసరం. ఇక కుటుంబం సంబంధాలైతే కుటుంబంలో పాత సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో ఒక స్పష్టత కూడా వస్తుంది. మీ మాటలు కొంచెం మృదువుగా ఉంటే సంబంధాలు మరింత బలపడతాయి. ఇక శక్తివంతమైన పరిహారాలు డిసెంబర్ 17న ఏం చెయ్యాలి అంటే
ఉదయం స్నానం తర్వాత ఓం గురవే నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. అలాగే పసుపు రంగు దుస్తులను ధరించండి. పేదవారికి ఆహారం లేదా పసుపు దానం చెయ్యాలి. ఇక ఈ చిన్న పరిహారం మీ అదృష్టాన్ని అనేక రెట్లు పెంచుతుంది. మిత్రులారా, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. డిసెంబర్ 17 ధనుస్సు రాశి వారికి దేవుడు ఇచ్చిన ప్రత్యేక రోజు. ఇది సాధారణ రోజు కాదు. మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపించే రోజు. భయం వదిలేయండి. అతి నమ్మకం తగ్గించండి. వివేకంతో అడుగు వేయండి. దేవుడు మీ పక్కనే ఉన్నాడు. ఈ రోజు మీదే అనుకోండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.